వెల్కమ్ టు కోతి మామ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ మురుగ భక్తుల సభలో పాల్గొనడం ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక. జూన్ 22, 2025 తమిళనాడు రాష్ట్ర మదురై జిల్లా చరిత్రలో మరొక సాంస్కృతిక చరితార్థం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూ మున్నాని ఆధ్వర్యంలో జరిగిన మురుగ భక్తుల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై తన విశిష్టమైన ఆధ్యాత్మిక భావనను, సామాజిక ప్రతిబద్ధతను ప్రతిబింబించారు. తమిళనాడులో మురుగ భక్తి అనేది శతాబ్దాలుగా ఆరాధన, పరమ సత్యాన్వేషణ, సాంస్కృతిక విలువలకు ప్రతీక. ఈ పూజా సంప్రదాయానికి ఒక తెలుగు రాష్ట్రం నుండి వచ్చిన ప్రముఖ నేత గౌరవప్రదంగా పాల్గొనడం రెండు రాష్ట్రాల మత సాంస్కృతిక స్నేహబంధాన్ని మరింత బలపరిచే ఘట్టంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో బాగా గుర్తు చేశారు. మనకు పరస్పర గౌరవం, పరస్పర సానుకూల భావనలే అవసరం. భక్తి పదం జాతీయ సరిహద్దులు దాటుతుంది, భక్తి మనసుని కలుపుతుంది, గోడలు కడుతుంది. మురుగన్ స్వామి అనుగ్రహం అందరికీ అందాలి అని ఆయన చెప్పారు. ఈ మాటలు కేవలం వాక్యాలు కాదు, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నిజమైన ఆధ్యాత్మికతను, సామాజిక సమానత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రెండు రాష్ట్రాల సాంస్కృతిక బంధానికి దోహదం. ఇంతకాలం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ పరస్పర దూరంగా ఉంటాయన్న అభిప్రాయం కొంతవరకు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరు కావడం ద్వారా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో సారాంశం ఏమిటంటే, ప్రజల మధ్య ఉన్న భక్తి అనేది భాష, ప్రాంతం, కులం అనే ప్రతిబంధకాలను దాటిపోతుందన్న సందేశం. తమిళనాడు ప్రజల్లో చాలా మంది పవన్ కళ్యాణ్ ఉన్నతమైన భావనను గౌరవించారు. ఈ సభలో ఆయన చేసిన ప్రసంగం తర్వాత సభా వేదికపై చాలా మంది పెద్దలు ఆయనకు పుష్పగుచ్చాలు, తమిళ సంప్రదాయ శాలువాలతో సత్కరించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా చలనచిత్ర రంగంలో స్ఫూర్తిదాయక నటుడు. ఆయన సామాజిక సేవా దృక్కోణం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలిచే తీరు అభిమానులకు మాత్రమే కాకుండా సమాజానికి ఒక ఉదాహరణ. ఈ సభలో ఆయన చెప్పిన కొన్ని ముఖ్యపాయాలు: సమాజం మతపరంగా విడిపోకూడదు, మానవత్వం, దయ, సహనమే అసలైన ధర్మం, భక్తి పదంలో మనసు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈ వ్యాఖ్యలు చాలా మంది భక్తుల హృదయాలను తాకాయి. తమిళ ప్రజల నుండి గౌరవం, ఇది ఒక వాస్తవం. పవన్ కళ్యాణ్ సభకు వచ్చినప్పుడు సభ వేదికపై జనం గొప్ప ఉత్సాహంతో స్వాగతం పలికారు. మురుగన్ భక్తుల సమితి అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు, మన సభను గౌరవప్రదం చేసిన పవన్ గారికి ధన్యవాదాలు. ఆయన ప్రేరణ, సమాజాన్ని కలిపే విధానం మాకు సంతోషం కలిగించింది. ఈ వ్యాఖ్యలు సభ వాతావరణానికి కొత్త ఉత్సాహం చేకూర్చాయి. భక్తి సమాజాన్ని కలిపే వేదిక. ఈ సభలో మతపరమైన విశ్వాసాల చర్చ మాత్రమే కాకుండా సమాజంలో అప్రజ్ఞానాన్ని, భిన్నభావాలను తగ్గించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ ఆ క్రమంలో తారసపడిన విధానం అత్యంత సమానతకు, సానుకూలతకు నిలువెత్తు ప్రతీకగా నిలిచింది.